హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు తంటికొండ వెంకటేశ్వర స్వామి గుడి గురించి అయితే ముందు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. సో చూడకపోతే ఒకసారి చూసండి. మరి ఈ వీడియో ఏంటంటే మొన్న 5 రోజులు బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరిగాయి. అవి అయితే వీడియోస్ తీసా గానీ పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేసా. సో చూసండి లాస్ట్ వరకు. మా ఊర్లో జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ కబడ్డీ టోర్నమెంట్ అంటే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అయితే కబడ్డీ టీమ్స్ ఇక్కడికి వచ్చి ఈ టోర్నమెంట్ లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా టోర్నమెంట్ లో గెలిచిన టీమ్స్ కి అయితే బహుమతులు మనీ కూడా ఇస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు అయితే రథసప్తమి రోజుల్లో అయితే మొదలవుతాయి. అదే విధంగా స్వామివారి యొక్క ఆలయంలో పూర్వ ఆచార ప్రకారంగా గ్రామంలో ఉన్నటువంటి సర్వజనుల యొక్క గృహం నుంచి గోక్షేరాన్ని కావిడి ద్వారా సంగ్రహించి ప్రదక్షిణ పూర్వకంగా గిరి ప్రదక్షిణ సహితంగా స్వామివారికి ఆ గోక్షేరాన్ని కొండపైకి తీసుకొచ్చి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ కావిడి బిందుల్లో ఉన్నవన్నీ మొత్తం పోలేమాట. సో నేను కూడా తీసుకువెళ్తున్నా. ఇలా కావిడితో మోయడం మనకి కొంచెం కొత్త గానీ జాయిగా అయితే మోసుకుని వెళ్ళా కొండ మీద వరకు. ఇంకా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండ చుట్టూరు అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ఇలా గిరి ప్రదక్షిణతో పాటు డాన్సులు, కోలాటాలు, నృత్యాలు చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే పెట్టారు. సో చాలా బాగున్నాయి. చూసారుగా, తెప్పోత్సవం కూడా బాగా జరిగింది. బ్రహ్మోత్సవాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాముఖ్యత కూడా ఎంతో గొప్పగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిన్న వీడియోలో మొత్తం బ్రహ్మోత్సవాలు అయితే చూపించలేకపోయినా ఎలా జరిగాయో అన్నది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. మా ఊరు బ్రహ్మోత్సవాలు. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి స్మైల్ స్టేషన్.